Okay. Okay, first of all, I want to turn to a verse in Luke chapter 19. మొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉన్న ఒక వచనాన్ని చూద్దాం. We know that passage where it talks about a rich man giving minas, 1 mina each to 10 people. మరి అక్కడ మనకు తెలిసిన కథ ఒకటి ఉంది. అక్కడ ఒక ధనవంతుడు ఒక్కొక్కరికి ఆయన మినాలను ఇవ్వడం మనం అక్కడ చూస్తాం ఆ కథని. Verse 13 it says, he called 10 of his servants and gave them 1 mina each. That means 10 minas he distributed to them. మరి 13వ వచనంలో మనం చూసినట్లయితే తన దాసులను 10 మందిని పిలిచి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక్కొక్కటి చొప్పున 10 మినాలను ఇచ్చాడు. You find that there are 3 reactions, 3 responses that we find from these 10 slaves. ఈ 10 మంది దాసుల నుండి మనం 3 రకాల స్పందనలు మనం చూస్తాం. 7 of them said, we don't want your money, we don't want anything to do with that, and you can keep it, and we don't want you to rule over us. And finally the rich man killed them. మరి ఈ 10 మందిలో 7 మాత్రం మీ డబ్బులు నాకేం అక్కర్లేదు, నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో, నువ్వు మా మీద ఏలుబడి చేయడం మాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళు తిరస్కరించినప్పుడు యజమానుడు ఆ 7 చంపేయడాన్ని మనం చూస్తాం. That is what it says in verse 27. అదే 27వ వచనంలో చెప్పబడుతోంది. Then the next category of another person said, you are a very bad person, very cruel person and all that, but he returned whatever the mina which he collected. మరి ఇంకొక కోవకు చెందిన వ్యక్తి ఏం చేశాడంటే, నువ్వు చాలా కఠినుడివి, చాలా చెడ్డవాడివి అనేవో మాటలు చెప్పి అతని దగ్గర ఉన్నది కూడా తిరిగి యజమానుడికి ఇచ్చి వేశాడు. That is what we read about in verse 20 and 21. దాన్నే మనం 20-21 వచనాల్లో మనం చదువుతాం. But we find something different in verse 16 and verse 18. కానీ 16-18 వచనాల్లో మాత్రం వీటికి వేరైన విషయాన్ని మనం చూస్తాం. 1 mina is equivalent to 50,000 rupees. ఒక మినా 50,000 రూపాయలకి సమానం. 50,000 rupees was given to all those 10 people. అక్కడున్న 10 మందికి కూడా 50,000 రూపాయలు ఇవ్వబడ్డాయి. And then this one person made, it says here, your mina has made 10 minas more, verse 16. కానీ ఇక్కడున్న ఈ ఒక్క వ్యక్తి మాత్రం 16వ వచనం మనం చూసినట్లయితే అతనికి ఇవ్వబడిన ఒక్క మినా 10 మినాలుగా అది వృద్ధి చేయబడింది. And the second person also says, I have made another 5 more minas, in verse 18. మరి 18వ వచనంలో రెండవ వ్యక్తి కూడా అతనికి ఇవ్వబడిన ఒక మినా 5 మినాలుగా చేశాడు. So we find that both of them were equal. మనం ఇక్కడ కనుగొంటున్న విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా సమానంగా ఉన్నారు. All 10 of them were equal. 10 మంది కూడా సమానంగా ఉన్న వాళ్ళే. There was no difference. వారిలో ఏ వ్యత్యాసం లేదు. The difference was the way in which they responded. ఇక్కడ వారి మధ్య వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది ఏంటంటే వారు స్పందించిన తీరు. So God also has made all of us equal. కాబట్టి దేవుడు మనలందరినీ కూడా ఆయన సమానంగానే చేశాడు. And you may say that, no brother, we are all very different. లేదు సహోదరుడు, మేము చాలా వేరు వాళ్ళం అని మీరు అనొచ్చు. That is true. అది నిజమే. But at the same time, కానీ అదే సమయంలో in 3 things all of us are equal. 3 విషయాల్లో మనం అందరం కూడా సమానంగానే ఉంటాం. Every single human being in the world are equal in these 3 things. ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ 3 విషయాల్లో ఒకేలాగా ఉంటాడు. And with these 3 things which the Lord has given all of us, the Lord is testing us every day. దేవుడు మనకి ఇచ్చిన ఈ 3 విషయాల చేతే దేవుడు ప్రతి రోజు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. What is that first thing where we are all equal?
మరి మనం అందరం ఒకేలాగా ఉన్న మొదటి విషయం ఏమిటి? All of us are given a body. మనందరికి కూడా శరీరం ఇవ్వబడింది. That is the first thing where all of us are equal. అది మొదటి విషయం, మనందరం దాంట్లో ఒకేలాగా ఉన్నాం. And then the second thing which all of us are equal is the time. మరి రెండోది మనందరం కూడా ఒకేలాగా కలిగి ఉండేది, సమానం కలిగి ఉండేది ఏంటంటే సమయం. Every single person has got 24 hours. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 24 గంటలు ఉంది రోజులో. Nobody has got 23 hours, nobody has got 25 hours. ఎవరికి 23 గంటలు గాని 25 గంటలు గాని లేవు. So the first thing is body, the second thing is time. కాబట్టి మొదటి విషయం శరీరము, రెండవది సమయము, and thirdly is the trials that we have. మూడవది ఏంటంటే మనం కలిగి ఉండే శ్రమలు. It is like one mina to everybody God has given all over the world. ఇది ఎలా ఉందంటే ప్రపంచం అంతట్లో కూడా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్క మీనాయే ఇచ్చినట్టుగా, సమానంగా ఇచ్చినట్టుగా ఉంది. Some people just waste their whole life and living for themselves and say we don't want God, we don't want the laws of God, we don't want anything, and we will live as we want. కొంతమంది అయితే ఏమని చెప్తూ ఉంటారంటే మాకు దేవుడు అక్కర్లేదు, దేవుని యొక్క నియమాలు అక్కర్లేదు, మాకు నచ్చినట్టుగా మేము జీవిస్తామని వాళ్ళ కోసం వాళ్ళే జీవిస్తూ ఉన్నారు. And none of us are in that category. అయితే మనలో ఎవరం కూడా ఆ యొక్క కోవకు చెందిన వాళ్ళం కావు. That they'll be judged and they'll be sent to hell one day. అక్కడ మనం తీర్పు తీర్చబడి వాళ్ళు ఒకనొక దినాన నరకానికి పంపించబడతారు. And then we have the second category where people are always complaining and murmuring and say, oh Lord, why did you do that? And if you are loving, why did you allow this? Why did you always questioning God, always complaining and murmuring with God? మరి కొంతమంది అయితే ఎలా ఉంటారంటే ఎల్లప్పుడూ ఫిర్యాదులు చేస్తూ సనుగుతూ దేవుడు నువ్వు ఎందుకు ఇలా చేసావు, మమ్మల్ని ప్రేమిస్తున్నట్లయితే ఎందుకు ఇది అనుమతించావు అని చెప్తూ ఆ విధంగా ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ సనుగుతూనే ఉంటారు. And you are very cruel and you are very hard, and if you are loving, why did you allow this? Why did you allow this? మరి నువ్వు చాలా కఠినుడివి, చాలా క్రూరుడివి, నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఎందుకని దీన్ని అనుమతించావు? And some of us are like that, I think. అయితే మనలో కొంతమంది ఆ విధంగా ఉంటున్నాం. I hope nobody is like that, but if there is anybody like that, I want to encourage you, come to the third category. మనలో ఎవరు అలా ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా అలా ఉన్నట్లయితే మూడో కోవకి మనం ఎదగాలని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. What is the third category? ఏంటది మూడో కోవ? They make use of that one mina, that is our body and time and trials, and they glorify God. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇవ్వబడిన ఒక్క మీన అయిన శరీరము, సమయము మరియు ఈ యొక్క శ్రమల ద్వారా దేవుణ్ణి మహింపరుస్తారు. They always make use of that. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దాన్ని ఉపయోగించుకుంటారు. There are people who say that verse just like verse 20. మరి 20వ వచనంలో ఉన్నట్లుగా కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారు. Master, behold your mina which I kept put away in a handkerchief. అయ్యా ఇదిగో నీ మీన నువ్వు పెట్టని దాన్ని ఎత్తుకొని వాడవు. I was afraid of you because you are an exacting man. You take up what you did not lay down and reap what you did not sow. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయి వాడవునైన కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచుతానని చెప్పాను. Beloved brothers and sisters, none of us should be like that. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఎవరు కూడా ఆ విధంగా ఉండకూడదు. We should not become like that, saying that I was afraid of God. I was afraid of God. మనలో ఎవరు కూడా ఈ విధంగా చెప్పకూడదు, నేను దేవుడు అంటే భయపడుతున్నాను, దేవుడు అంటే నాకు భయం అని చెప్పకూడదు. God is very tough and he is very exacting. దేవుడు చాలా కఠినుడు మరియు చాలా తూచా తప్పకుండా లెక్కలు చూసేవాడు. And God is asking me to obey all these commandments and you are an exacting man. You are always like a policeman trying to find fault with me. దేవుడు ఎల్లప్పుడు కూడా ఆయన ఆజ్ఞలు పాటించమని నన్ను అడుగుతూ ఆ విధంగా పోలీస్ లాగా నన్ను వెనకాల తరుముతూ ఉన్నాడు. Always fearing that. ఎల్లప్పుడు ఆ విధంగా భయపడుతూ ఉండడం. No, that is not God's will. లేదు అది దేవుని విధానం కాదు, దేవుని చిత్తము కాదు అది. That is not God's will, beloved brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, అది దేవుని చిత్తము కాదు. All of us are equal in these three things. ఈ మూడు విషయాల్లో మనందరము సమానులమే. Okay, let us see one by one. అయితే ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూద్దాం. First of all, about our bodies in Romans chapter 12.
మొదటిగా మనం మన శరీరాల గురించి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. We have seen that, we know that verse. మనం దాన్ని చూస్తూ వచ్చాం. ఆ వచనం మనకు తెలుసు. We have to submit our bodies as a living sacrifice to God. మన యొక్క శరీరాలను సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించాలి. That is our different parts of the body. అంటే మన శరీరంలో వేరు వేరు భాగాలు. Not that it is some people say I remember once somebody told me that being sacrificing our hands means keep on clapping in a music in a song time, worship time, you keep on clapping, then you are sacrificing your hands. మరి ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పడం నాకు జ్ఞాపకం ఉంది. మరి మన యొక్క చేతుల్ని సజీవయాగంగా బలిగా సమర్పించడం అంటే, అర్పణ చేయడం అంటే పాటలు పాడేటప్పుడు ఎడతెక్కకుండా అలాగ ఆపకుండా చప్పట్లు కొడుతూ 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 ఉండడమే అని చెప్పారు. But that is not sacrificing your hands. అది నీ చేతుల్ని బలిగా అర్పించడం కాదు. Yeah, sacrificing our hands means I sacrifice my hands from sinning. నా చేతుల్ని నేను బలిగా అర్పించడం అంటే పాపం చేయకుండా దాన్ని అర్పించడం. I don't want to sin with my hands. అంటే నా చేతుల ద్వారా నేను పాపం చేయదలుచుకోవటం లేదు. I don't want to sin with my right hand or my left hand. నా కుడి చేత్తో అయినను నా ఎడమ చేత్తో అయినను నేను పాపం చేయదలుచుకోవటం లేదు. And then that is the meaning of that. దాని అర్థం అది. A sacrifice, a living sacrifice means every part, each part of our body. సజీవ యాగంగా బలిగా అర్పించుకోవడం అంటే మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని అర్పించడం. I want to talk about two parts of the body which we always use. మనం ఎల్లప్పుడూ చెప్పుకునే రెండు అవయవాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. Out of the 16 hours, out of the 24 hours, we make use of these for 16 or 17 hours every day. మరి 24 గంటల సమయం అంతట్లో కూడా మనం 16 గంటల సమయాన్ని ఈ రెండు అవయవాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. One is our tongue. ఒకటి ఏంటంటే మన నాలుక. We make use of that for 16 or 17 hours. The rest, of course, we sleep. At that time, we don't make use of the tongue. మనం 16 లేదా 17 గంటలు ఎడతెక్కకుండా నాలుకను ఉపయోగిస్తూనే ఉంటాం. తర్వాత మనం విశ్రాంతి తీసుకుంటాం కాబట్టి అది ఆగుతుంది, లేకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది. So we make use of the tongue. Is it a living sacrifice at that time? కాబట్టి మన యొక్క నాలుకని మనం సజీవ యాగంగా దాన్ని అర్పించగలిగి ఉపయోగించుకోగలుగుతున్నామా? You can't say that God is partial to one person, God is partial to another person. Nothing like that. You have got a tongue, that person also has got a tongue. మరి దేవుడు ఇక్కడ పక్షపాతి అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీకు నాలుక ఉంది, ఆ వ్యక్తికి కూడా నాలుక ఉంది. The highly qualified person has got a tongue and an illiterate person also has got a tongue. బాగా చదువుకున్న వ్యక్తికి నాలుక ఉంది, పామరుడు చదువు లేని వాడికి కూడా నాలుక ఉంది. The richest man in the world has got a tongue and the poorest person in the world also has got a tongue. మరి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడికి నాలుక ఉంది, ప్రపంచంలోని అత్యంత భేదమైన వ్యక్తికి కూడా నాలుక ఉంది. The high caste person has got a tongue and a person with a low caste also has got a tongue. మరి పెద్ద కులస్తుడికి నాలుక ఉంది, మరి తక్కువ కులస్తుడికి కూడా నాలుక ఉంది. But what do you do with your tongue? కానీ నీ నాలుకతో నువ్వేం చేస్తున్నావు? For 17 hours or 16 hours, what do you do? 16 గంటలు లేదా 17 గంటలు నీ నాలుకతో నువ్వేం చేస్తున్నావు? You speak whatever that comes to your mind. నీ మనసుకి ఏమొస్తుందో, నీ నోట్లోకి ఏమొస్తుందో అని మాట్లాడేస్తూ ఉన్నావు. Then you are not, God's name is not glorified. అప్పుడు దేవుని యొక్క నామం మహింపరచబడటం లేదు. And then you find that you are not making one more meena with that. అంటే దాని అర్థం నువ్వు దాంతో ఇంకొక మీనాని నువ్వు సంపాదించడం లేదు. No, that man made 10 meenas out of that one meena that he had. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూసాం కదా, ఒక్క మీనాతో 10 మీనాలు సంపాదించాడు. Just imagine those people who are working in the bank, or in the money area, that you can make 1,000 rupees into 10,000 rupees. మరి ఒకసారి ఊహించుకోండి, లేదా బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు అవ్వాలంటే ఎంత సమయం పడుతుంది ఏంటనేది. Lord, I would like to complain and murmur about that, Lord, but I die. ప్రభువా, నేను దాని విషయమై ఫిర్యాదు చేయకూడదు, సనకూడదు, కానీ నేను ఆ విధంగా చేశాను. I want to speak evil about that particular person or that particular family in the church, but I don't want to do that. ఆ సంఘంలోని ఆ
ఆ సహోదరుడి విషయంలో లేదా ఆ కుటుంబం విషయంలో నేను సనిగేటట్లుగా ఫిర్యాదు చేసేటట్టుగా నా నాలుక శోధించబడింది, నేను చేశాను ఆ విధంగా. It is not your responsibility. Then why are you worried about that other family? మరి ఆ వేరే కుటుంబం గురించి అది నీ బాధ్యత కాదు. And then you tend to complain and murmur and speak evil and accuse and judge others with your tongue. మరి నీ నాలుగు చేత నువ్వు ఫిర్యాదులు చేసేటట్లు, సనిగేటట్లు, తీర్పు తీర్చేటట్లు, ఇతరుల మీద నిందలు మోపేటట్లు నువ్వు శోధించబడుతూ ఉంటావు. In other words, I want to show this verse in Psalm 12. ఇంకొక మాటల్లో నేను చూపిస్తాను, కీర్తనలు 12వ అధ్యాయం. I hope all of you know this verse in Psalm 12. కీర్తనలు 12వ అధ్యాయంలో ఈ వచనం మీ అందరికీ తెలుసని నేను అనుకుంటూ ఉన్నాను. Verse 4. 4వ వచనం. The ungodly man's attitude about his tongue is like this. మరి దేవుణ్ణి కలిగి లేని వ్యక్తి యొక్క నాలుక యొక్క వైఖరి ఎలాగుంటుంది? Who have said, with our tongue we will prevail, our lips are our own, and who is Lord over us? మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. Who is the Lord over my tongue? I will speak whatever I want. నా నాలుక మీద ప్రభువు ఎవడు? నాకు నచ్చింది నేను మాట్లాడతాను. I am the Lord for my tongue. నా నాలుకకి నేనే ప్రభువుని. That is a very, very dangerous attitude of a wicked man. మరి ఒక దుష్ట వ్యక్తి, చెడ్డ వ్యక్తి యొక్క వైఖరి ఇది ఎంతో ప్రమాదకరమైంది. Then you are not making any minas. అప్పుడు నువ్వు ఇంక ఏ మేనాలు సంపాదించడం లేదు. Dear Lord, keep me a guard over my tongue. ప్రియ ప్రభువా, నా నాలుక మీద నేను కాచుకునేటట్లు నాకు సహాయం చేయండి. Dear Lord, have mercy on me. ప్రియ ప్రభువా, నా మీద నీ కనికరాన్ని చూపించు. Lord, if you are sitting with me, will I speak like that? ప్రభు, నువ్వు నాతో కూర్చుని ఉన్నట్లయితే నేను ఆ విధంగా మాట్లాడతానా? Forget about Jesus Christ. If another brother is sitting there with you, you will not speak like that. యేసే సంగతి మర్చిపోండి, ఇంకొక సహోదరుడు నీ పక్కన కూర్చున్నా ఆ విధంగా నువ్వు మాట్లాడవు. Even another brother is sitting there, you will not speak like that. ఇంకొక సహోదరుడు అక్కడ కూర్చున్నా సరే మీరు అలా మాట్లాడరు. If that person's son is sitting with you, will you speak like that? మరి ఆ వ్యక్తి యొక్క కుమారుడు అక్కడ కూర్చున్నట్లయితే నీతో నువ్వు అలా మాట్లాడతావా? Or his daughter is with you, playing with your children, will you speak something evil about that daughter's father? మరి brother in the church? మరి సంఘంలోని సహోదరుడైన ఒక వ్యక్తి యొక్క కుమార్తె నీ కుమార్తెతో ఆడుకుంటున్నప్పుడు ఆ సహోదరుడికి వ్యతిరేకంగా నువ్వు అక్కడ మాట్లాడగలుగుతావా? We are losing the minas. We are losing the minas. మనం మేనాల్ని పోగొట్టుకుంటున్నాం. So that is the reason after some time you find that one brother becomes more spiritual and another brother is not becoming spiritual. అందుకే కొంతకాలం తర్వాత ఒక సహోదరుడు ఎక్కువ ఆత్మీయంగా ఎదగడాన్ని చూస్తాం, ఇంకొక సహోదరుడు ఆత్మీయంగా ఎదగకుండా ఉండిపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. Okay, we don't have time. Think about eyes, for example. సరే, సమయం లేదు. తర్వాత ఇప్పుడు మన కళ్ళ గురించి ఆలోచిద్దాం. Then what do you do with your eyes? మరి నీ కళ్ళతో నువ్వేం చేస్తూ ఉన్నావు? When you go for shopping, for example. ఉదాహరణకి నువ్వు ఏదన్నా షాపింగ్ కి వెళ్ళావు అనుకో. Actually there is no need for you. నిజానికి నీకు అక్కడ ఏం అవసరం లేదు. But then you find that you want to buy something which you have seen because you got a lust to buy. మరి నువ్వు చూసిన దాన్ని కొనాలనే ఒక ఆశ నీకు వచ్చేస్తుంది, ఎందుకంటే నీలో ఆ యొక్క ఇచ్చ నీలో ఉంది. You have got already a very good Android phone. నీకు ఇప్పటికే చాలా మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. And then suddenly you find that there is with one more feature a new phone comes, and immediately you want to throw the other one and buy another one which is 5,000 rupees more costly. మరి తర్వాత ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కంటే ఇంకొక ఫ్యూచర్ ఎక్కువ తోటి ఇంకొక కొత్త ఫోన్ వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని 5,000 రూపాయలు ఎక్కువైనా సరే దీన్ని పడేసి దాన్ని కొనేస్తారు. Or you are going to the shop and suddenly there is they say there is a new shoes has come. Already you have got 2 pairs of chappals and 2 pairs of shoes. Then when do you want to buy another shoes? మరి నువ్వు ఇప్పుడు అక్కడ షాప్ కి వెళ్ళిన తర్వాత ఇంకో కొత్త రకమైన షూస్ వచ్చాయని చెప్పినప్పుడు నీకు అప్పటికే 2 జతల చెప్పులు 2 జతల బూట్లు ఉన్నాయి, కానీ మళ్ళీ ఇంకోటి కొనాలని నువ్వు చూస్తూ ఉన్నావు. It is all in good condition and still you want to buy. This is called the lust to buy all what we see. మరి నీకు కావాల్సినవన్నీ నీకు ఉన్నాయి, నువ్వు మంచి స్థితిలోనే ఉన్నావు, కానీ నువ్వు అవసరం లేకపోయినా కొనాలనుకుంటున్నావు, దాన్నే కొనాలనే ఒక ఇచ్చ.
If it is necessary, please do buy. అవసరమైతే కొనుక్కోండి. There is nothing wrong in that. అందులో తప్పేం లేదు. But because another person has a car, you also want to buy a car. ఇంకొక వ్యక్తికి కారు ఉంది కాబట్టి నువ్వు కూడా కొనుక్కోవాలనుకుంటున్నావు. And that is out of jealousy and competition. అది అసూయలోంచి పోటీతత్వంలోంచి వస్తుంది. So we should never be like that, beloved brothers. ప్రియ సహోదరులారా, మనం ఆ విధంగా ఉండకూడదు. You are playing with your cell and with your computer and all that, and you find that you are attracted by one advertisement which is there. మరి నువ్వు నీ సెల్ ఫోన్ లోనో లేదా నీ కంప్యూటర్ లోనో నువ్వు ఏదో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏదో అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చి దాని చేత నువ్వు ఆకర్షించబడ్డావు అనుకో. You see, ads will come. You can't help it. మరి అక్కడ అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేము. But why do you want to click? కానీ నువ్వు దాన్ని ఎందుకు తీసుకోవాలి? And when you click, నువ్వు అది నొక్కినప్పుడు and you enjoy that particular picture or particular video for 10 seconds. మరి ఆ యొక్క దృశ్యాన్నో లేకపోతే ఆ వీడియోనో 10 సెకండ్లు నువ్వు దాన్ని అనుభవించావు అనుకో. You know what the engineers, it is programmed in such a way that they know that you are interested and they will keep on sending you the same thing. మరి దాన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే అక్కడ ఉన్న ఇంజనీర్స్ నువ్వు క్లిక్ చేసిన తర్వాత నువ్వు దేని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావో అవే మరలా వచ్చేటట్టుగా వాళ్ళు తయారు చేస్తారు. Again and again it will come. మరలా వస్తూనే ఉంటుంది అది. So see this verse in 1 Corinthians chapter 6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ వచనాన్ని చూడండి. 1 Corinthians chapter 6. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం. We know this verse in 1 Corinthians chapter 6 verse 13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13లో ఉన్న వచనం మనకు తెలుసు. The second part, the body is not for immorality or for sin, but for the Lord, and the Lord is for the body. 13 చివరి భాగంలో మనం చూసినట్లయితే దేహము జారత్వం నిమిత్తం కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. So you find that our body is for the Lord, and therefore the Lord is also for the body. కాబట్టి మనం ఇక్కడ ఏం కనుగొంటున్నామంటే మనం ప్రభు నిమిత్తం ఉన్నప్పుడు ప్రభు మన దేహం నిమిత్తం ఉంటాడు. Because your body is the temple of the Holy Spirit, it says in verse 19. 19వ చెప్పబడుతుంది. ఎందుచేతనంటే మీ యొక్క దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉంది. Brother, can you read verse 19? 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. So your body is the temple of the Holy Spirit. కాబట్టి మీ యొక్క దేహము పరిశుద్ధాత్మ యొక్క ఆలయమై ఉంది. And it says that you are not your own. మరి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మీరు మీ సొత్తు కారు. Verse 20, please read. 20వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. You have been bought with a precious price, with a precious blood of Christ. You have been bought, and therefore you are not your own. Therefore glorify God in your body. మీరు విలువ పెట్టి, చాలా ప్రశస్తమైన విలువ పెట్టి, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కారు, మీ దేహము చేత దేవుని మహిమపరచండి. So you find that this is the way you make one more mina. మరి ఈ విధంగానే ఇంకొక మీనాని మీరు సంపాదించుకోగలుగుతారు. Only one mina you have. Everybody has got one mina. ప్రతి ఒక్కరికి ఒక మీనాయే ఉంది. Everybody has got a body. ప్రతి ఒక్కరికి ఒక్కటే మీనా ఉంది. The elder brothers have got a body, and then the younger brothers have their bodies. మరి ప్రతి ఒక్కరికి ఒకేలాంటి శరీరం ఉంది. సంఘ పెద్దలకి శరీరం ఉంది, అలాగే సంఘంలో ఉన్న విశ్వాసులకి శరీరం ఉంది. What do you do with your body? కానీ మీ శరీరంతో మీరు ఏం చేస్తూ ఉన్నారు? So beloved brothers and sisters, very very important what you do with your body. ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క దేహంతో మీరు ఏం చేస్తున్నారు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. Okay, now let us see the second thing where all of us are equal. ఇప్పుడు మనందరం కూడా సమానంగా ఉండే, ఒకటేలాగా ఉండే రెండో విషయాన్ని చూద్దాం. That is the time. అది సమయం. All of us have got 24 hours. మనందరికీ కూడా 24 గంటల సమయమే ఉంది. And we can turn to Ephesians chapter 5. Which chapter, brother? Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని చూద్దాం. Yeah, read this verse in verse 15. 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం.
Therefore, be careful how you walk, not as unwise men, but as wise people. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి. In 24 hours, how do we, okay, forget about 24 hours, but at least that, as I said, that 17 hours or 16 hours, how are you walking? The rest we are sleeping. But the rest, the 17 hours or the 16 hours, which when you are awake, how do you walk? Are you walking as an unwise man or a wise man? మరి ఇక్కడ చెప్పబడినట్లుగా మనం 24 గంటల సంగతి పక్కన పెట్టండి. మనం పడుకున్న సమయాన్ని తీసేసినట్లయితే 16 లేదా 17 గంటల సమయంలో మనం ఎలా నడుస్తూ ఉన్నాం? జ్ఞానుల వలె నడుస్తున్నామా, అజ్ఞానుల వలె నడుస్తున్నామా? If you are walking as a wise man, then you will build the mina. మీరు జ్ఞానుల్లాగా నడిచినట్లయితే అప్పుడు మీరు మీనాల్ని పెంపొందించుకోగలుగుతారు. If you are wasting your time, then you are a foolish man, and then you will not make any minas. మరి మీరు ఒకవేళ సమయాన్ని వృధా చేస్తున్నట్లయితే మీరు బుద్ధిహీనుల్లాగా ఉండి మీరు ఏ మీనాల్ని సంపాదించుకోలేరు. You can't say that God is partial. దేవుడు పక్షపాతి అని మీరు చెప్పలేరు. God is not partial. God has given you time 24 hours. Nobody, not that God has given a spiritual man 26 hours. లేదు, దేవుడు అందరికీ 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. ఒక వ్యక్తి ఆత్మీయమైన వ్యక్తి అని చెప్పి 26 గంటలు ఏమి ఇవ్వలేదు ఆయన. That is not correct. All of us have got 24 hours. అది సరైనది కాదు. మన అందరికీ కూడా 24 గంటల సమయమే ఉంది. Okay, what does it say in verse 16? అక్కడ 16వ వచనంలో ఇంకేమని చెప్పబడిందో మనం చూద్దాం. Making the most of your time because the days are evil. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుడి. People are told me, oh brother, these days are very evil, therefore we cannot be faithful. మరి సహోదరులు కొంతమంది ప్రజలు చెప్పడం నేను విన్నాను, సహోదరుడా ఈ దినములు చాలా చెడ్డగా ఉన్నాయి, మేము నమ్మకంగా ఉండలేకపోతున్నాం ఇందులో. It is not like when we were growing up, when we were in our 18 and 19, but our young people are not like that. The days are so evil, it is very difficult for them to be faithful. మరి మేము ఉన్న అప్పుడు 18-19 సంవత్సరాల వయసులో ఉన్నట్లుగా ఇప్పుడున్న యవనస్తులకు ఆ విధంగా లేదు. వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంది, వాళ్ళ నమ్మకస్తులుగా ఉండడం ఎంతో కష్టంగా ఉంటుంది. But you know what the Holy Spirit tells you? కానీ పరిశుద్ధాత్ముడు మీకు ఏం చెప్తాడో తెలుసా? Make the most of the time. The days are evil. Yes, the days are evil. The Holy Spirit doesn't say, oh, we are in the 1,000 years rule of Jesus Christ. No, nothing like that. Days are evil. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తూ ఉన్నాడంటే దినములు చెడ్డవి అని ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన కూడా అదే చెప్తూ ఉన్నాడు. అంతేగాని 1000 ఏళ్ల పరిపాలనలో యేసయ్య యొక్క పరిపాలనలో చాలా చక్కగా ఉన్నాము అని ఆయన చెప్పడం లేదు. కాబట్టి సమయాన్ని పోనీక సద్వినియోగపరచుకోమని చెప్తున్నాడు. Days are definitely, you have got more temptations and you have got so much of evil around, but make use of that time. మరి నిజంగా దినములు ఎంతో చెడ్డగా ఉన్నాయి, చుట్టూ ఎంతో శోధన ఉంది, ఎంతో దుష్టత్వం ఉంది, అయినప్పటికీ కూడా సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనుము. So much of evil around, so much of evil around. చుట్టూ ఎంతో దుష్టత్వం ఉంది. I heard that even in the online classes now, it is arranged in many places. Even through that, you find that children are making use of that time in a wrong way, in a sinful way. మరి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల, కానీ ఈ విషయంలో కూడా పిల్లలు ఆ సమయాన్ని కూడా తప్పుడు విధానంలో వారు ఉపయోగించుకుంటున్నారు అనేది తెలుస్తుంది. So they are wasting their time. కాబట్టి వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. How are they going to build that mina, getting one more mina? మరి ఇంకొక మీనాని వాళ్ళు ఆ విధంగా ఉన్నట్లయితే ఎలా సంపాదించుకోగలుగుతారు? They are unable to get that mina. వాళ్ళు ఆ మీనాన్ని పొందుకోలేరు. ఇంకా they are losing that. దాన్ని పోగొట్టుకుంటున్నారు. You can't say that God is partial. దేవుడు పక్షపాతి అని నువ్వు చెప్పలేవు. But another young man, another young girl is faithful with the time. మరి ఇంకొక యవనస్తుడో లేకపోతే యవనరాలో ఆమె సమయ విషయంలో ఎంతో నమ్మకంగా ఉంటుంది. And then it says in verse 17, do not be foolish, but understand what the will of the Lord is. అందుకే 17లో ఈ విధంగా చెప్పబడుతుంది, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. Lord, what is your will now? ప్రభువా ఇప్పుడు నీ చిత్తం ఏమిటి? Lord, what is your will now? ప్రభువా ఇప్పుడు నీ చిత్తం ఏమిటి? I don't have to go to office, I don't have to go to college, I have to be at home. Lord, how do you want me to spend my time? ప్రభువా ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు, నేను బయటికి వెళ్ళటం లేదు, ఇప్పుడు నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను, నేను ఈ సమయాన్ని ఎలా గడపాలి? Let me not sleep more.
ప్రభా నేను ఎక్కువగా నిద్రపోనవ్వకు, నన్ను ఎక్కువగా నిద్రపోనవ్వకు ప్రభా. There are people who say that, oh, now I don't have to go to the office, and so I can sleep more. మరి ఇప్పుడు చాలా మంది అంటూ ఉన్నారు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పని లేదు కాబట్టి ఎక్కువసేపు నేను పడుకోవచ్చు అని అంటున్నారు. And they eat more and they sleep more. మరియు ఆ విధంగా వారు ఎక్కువ తినేసి ఎక్కువసేపు పడుకుంటున్నారు. No, we should be not foolish but wise. లేదు, మనం అవివేకులుగా ఉండకూడదు, మనం జ్ఞానులుగా ఉండాలి. All types of temptations are coming. మరి అన్ని రకాల శోధనలు వస్తూనే ఉన్నాయి. Make use of the time. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. The times which you have lost, you will never get it back. Yes, మీరు పోగొట్టుకున్న సమయాన్ని మరలా మీరు వెనక్కి తీసుకురాలేరు. Have a discipline for the whole day as to how you are going to spend the day. మరి నీ రోజంతటిని నువ్వు ఎలాగా జీవించబోతున్నావు అనే విషయంలో ఒక క్రమశిక్షణ కలిగి ఉండు. Something that you had to help in the home, help. ఇంట్లో నువ్వు ఏదైనా సహాయం చేయాలా, సహాయం చేయి. And then something, then you can read the Bible, you can listen to a message, and you can serve others in so many ways you can do. మరి నువ్వు బైబిల్ చదువుకోవచ్చు, లేదా వర్తమానాలు వినొచ్చు, లేదా ఇతరులకి నువ్వు సహాయం చేస్తూ వాళ్ళని సేవిస్తూ అనేక విధాలుగా నువ్వు ఆ విధంగా జీవించవచ్చు. Recently I heard of a young man, nobody told him, but a young man, he was taking small clip messages, because cutting from a big message, maybe for 5 minutes, 10 minutes messages, and sending to many people. మరి నేను కొద్ది రోజుల క్రితం విన్నాను, ఒక యవనస్తుడు, అతనికి ఎవరు ఏం చెప్పలేదు, అతను పెద్ద వర్తమానాన్ని విని ఆ తర్వాత పెద్ద వర్తమానాన్ని విని అందులోంచి 5 నిమిషాలు లేదా 4 నిమిషాలు ఆ యొక్క వర్తమానాన్ని కట్ చేసి అనేక మందికి పంపిస్తూ ఉన్నాడు. Or then I heard of another young man, you find that he was going through various books, Zach's books, and then he was taking small relevant paragraphs and typing it out and sending it to people. మరి ఇంకొక సహోదరుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, జాక్ పునన్ గారి పెద్ద పుస్తకాలు తీసుకుని అందులోంచి ఏదైనా విషయాల చేత ఆయన ప్రోత్సహించబడినవి అవి తీసి దాన్ని వేరే వాళ్ళకి పంపిస్తూ ఉన్నాడు. Maybe 50 words or 100 words, a small paragraph, and send it to people. లేదు 50 మాటలు లేదా 100 మాటలు ఉన్న ఒక పారాగ్రాఫ్ ని అలా పంపిస్తూ ఉన్నాడు వేరే అందరికి. See the way in which you can help others. చూసారా మనం ఎన్ని విధాలుగా మనం ఇతరులకు సహాయపడగలమో. There are so many ways in which we can help our brothers. మన సహోదరులకు మనం అనేక విధాలుగా మనం సహాయపడగలం. Make use of the time. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. Okay, thirdly, the third thing that all of us have is the trials that we have. మూడవది మనందరం ఒకేలాగా సమానంగా కలుగున్నది ఏంటంటే శ్రమలు. What is the aim of the trials? శ్రమల యొక్క గురి ఏంటి, లక్ష్యం ఏమిటి? Many people think that our trials are a big problem. చాలా మంది ఏమనుకుంటూ ఉంటామంటే శ్రమలు ఒక పెద్ద సమస్యగా మనం తీసుకుంటూ ఉంటాం. All of us have got trials, but what do you do with the trials? మనందరికీ శ్రమలు ఉన్నాయి, అయితే వాటితో మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. Many people are like that third person who will always question God. Why you are sending this trial? Why you are sending this problem in my life? మరి చాలా మంది ఎలా ఉంటారంటే ఆ మూడో వ్యక్తిలాగా ఎందుకని శ్రమలు నాకు పంపిస్తూ ఉన్నావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. You are a cruel person, you are a tough person. నువ్వు చాలా కఠినుడివి, చాలా క్రూరుడివి. And then always complaining and murmuring against God. ఎల్లప్పుడూ ఫిర్యాదులు చేస్తూ సనుగుతూనే ఉంటారు. Beloved brothers and sisters, that is not the way. ప్రియ సహోదరులారా, అది పద్ధతి కాదు. Shall I tell you something? You can never fight with God. నేను మీకు ఒక విషయాన్ని చెప్పనా, మీరు దేవుడితో ఎన్నడూ మీరు పోరాడలేరు. I repeat that statement. మరలా ఆ మాటను నేను చెప్తూ ఉన్నాను. You can never fight with God. నువ్వు దేవునితో పోరాడలేవు. So what shall I do? కాబట్టి మరి నేనేం చేయాలి? Submit and surrender to God. దేవునికి లోబడి ఆయనకి నేను అప్పగించుకోవాలి. Lord, I thank you, Lord, for this trial. ప్రభువా, ఈ యొక్క శ్రమను బట్టి నీకు వందనాలు. If you fight with God, you will never get anything. నువ్వు దేవునితో పోరాడినట్లయితే నువ్వు ఏమీ పొందుకోలేవు. You will be the loser. నువ్వే నష్టపోయేవాడివి. You will be the loser, no one else. వేరే ఎవరు కాదు, నువ్వే నష్టపోతావు. It says in chapter 3 of Malachi. మలాకి 3వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడుతుంది. Verse 3. 3వ వచనంలో it says, God will sit as a smelter and purifier of silver.
he will purify the sons of Levi. వెండిని శోధించి నిర్మలము చేయు వాడైనట్లు కూర్చుని ఉండును. లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లు వెండి బంగారం ఆయన నిర్మలం చేయను. It says there are two things there I want you to notice. ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించాలని నేను కోరుతున్నాను. It says in order to purify the priest, that means you are a priest in the New Testament. In order to purify that, God allows trials in our life. మరి ఇక్కడ చూసినట్లయితే లేవీలో ఇక్కడ రాయబడి ఉందంటే యాజకులు, మీరు యాజకులు, ఇప్పుడు కొత్త నిబంధనలు మీరు యాజకులు, మనల్ని పవిత్రపరచడం కోసం ఆయన శోధనలు పంపిస్తూ ఉంటాడు. In order to purify, మనల్ని పరిశుద్ధపరచడం కోసం. The second thing I want you to notice in verse 3 is that the Lord, he will sit there. He will sit there. మరి ఇక్కడ రెండోది నేను గమనించింది ఇక్కడ ఏంటంటే ప్రభువు అక్కడ కూర్చుని ఉంటాడు, ఆయన అక్కడ కూర్చుంటాడు. That's right. He will be sitting there with you and with the trial. మరి దేవుడు అక్కడ నీతోను ఆ శ్రమలోను ఆయన అక్కడ కూర్చుని ఉంటాడు. Not that he will allow a trial and then he will walk away. ఆయన ఏదో శ్రమను పంపించేసి ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు అనేది కాదు ఇక్కడ. No brothers, that is what the devil will tell you. లేదు లేదు సహోదరు, అపవాది అలా మీతో చెప్తాడు. The devil will say, where is your God? If God loves you, why this trial comes? మరి అపవాది ఏం చెప్తాడంటే, మరి ఈ శ్రమ వచ్చినప్పుడు నీ దేవుడు ఏమై అన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటాడు. But God is not like that. God is with you and with your trial. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయన నీతోను నీ యొక్క శ్రమలోను ఆయన ఉంటాడు. When you go through the trial, then God is with you in that walk. మరి నువ్వు ఆ యొక్క శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీతో పాటు కూడా ఆయన ఉంటాడు, ఆయన నీతో నడుస్తాడు. Now another misunderstanding which many people have is, మరి అనేక మంది కలిగి ఉన్న ఇంకొక తప్పుడు అభిప్రాయం ఏంటంటే, people say that I have heard many brothers and sisters telling me this. అనేక మంది సహోదరులు నాతో చెప్పడం నేను ఆలకించాను ఈ విషయాన్ని. Oh, my problem is different, which nobody has in the world. నాకున్న సమస్య చాలా వేరైనది, ప్రపంచంలో ఎవరికి అటువంటిది ఉండదు. My problem is very, very, very unique. నా సమస్య చాలా ప్రత్యేకమైనది, ఎవరికి లేనిది. Then finally they asked me one more question. మరి చివరగా వాళ్ళు ఇంకొక ప్రశ్న నన్ను అడుగుతారు. Brother, I have this particular problem. Do you have that problem? సహోదరుడా, నాకు ఈ సమస్య ఉంది, నీకు కూడా సమస్య ఉందా? And I say, yes, brother, yes, sister, I don't have that problem. అవును సహోదరుడా, అవును సహోదరి, నాకైతే ఆ సమస్య లేదు. But then I add one more point in that answer. మరి ఇంకొక ఆ జవాబుకి ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను. Then I tell my problem. అప్పుడు నా సమస్యను వారితో చెప్తాను. And then I ask him, do you have this problem? నేను అప్పుడు ఆయన అడుగుతాను, నీకు ఈ సమస్య ఉందా అని అడుగుతాను. Then he say, no brother, I don't have that problem. లేదు సహోదరుడు, నాకు ఆ సమస్య లేదు, వద్దు. Okay, so what is the lesson that we learn? కాబట్టి మనం నేర్చుకున్న పాఠం ఏంటి ఇక్కడ? One brother may have, let us say, for example, this is only example. One brother may have financial problem. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఒక సహోదరుడికి ఆర్థిక సమస్య ఉందనుకుందాం. But another brother, the brother too, will not have any financial problem. కానీ ఇంకొక సహోదరుడు, రెండు అనబడే సహోదరుడు, అతనికి ఆర్థిక సమస్య ఏమీ లేదు. But then that brother comes and asks, oh brother, you have no financial problem. మరి అప్పుడు ఆ సహోదరుడు వచ్చి, సహోదరుడు నీకు ఆర్థిక సమస్య ఏమీ లేదా అని అడుగుతాడు. Yes brother, I agree, I have no financial problem, but do you know that I am suffering with a personal sickness? I got a cancer in my body. Do you know that? మరి అవును సహోదరుడా, నాకు ఆర్థిక సమస్య ఏమీ లేదు, కానీ మరి నా యొక్క శరీరంలో నేను క్యాన్సర్ అనే ఆ యొక్క రోగంతో, ఆ పుండుతో నేను ఇబ్బంది పడుతున్నాను, అది నీకు తెలుసా? Do you have cancer? నీకు క్యాన్సర్ ఉందా? No. లేదు. Did you understand? మీకు అర్థమైందా? So one brother has got financial problem, another brother has got a personal sickness. మరి ఒక సహోదరుడికేమో ఆర్థిక సమస్య ఉంది, ఇంకొక సహోదరుడికేమో రోగం ఉంది. Or he may have another family may have a sickness in his family, maybe his wife or his father or mother. మరి ఇంకొక సహోదరుడి విషయంలో అతని కుటుంబంలో ఎవరికో, భార్యకో, తల్లికో, తండ్రికో ఆ రోగం ఉండుండొచ్చు. But he may not have any sickness in his own body.
అతని సొంత శరీరంలో అతనికి ఏ రోగం ఉండుండకపోవచ్చు. Or fourth family may have a rebellious child. నాలుగో కుటుంబంలో తిరుగుబాటు చేసి వ్యతిరేకించే కుమారుడు ఉండొచ్చు. Very, very rebellious 23-year-old boy or a 20-year-old boy or a girl, very rebellious, disobedient and getting into problems. మరి ఎంతో 20 సంవత్సరాల వయసులో ఉన్న ఎంతో తిరుగుబాటు చేసి అవిధేయత చూపించే ఎప్పుడు ఇబ్బందుల్లోకి కూరుకుపోయే కుమార్తెను కలిగి ఉండొచ్చు. But then that brother will not have any financial problem, that brother will not have any sickness in his house, he will not have any sickness for his own body. మరి ఆ యొక్క సహోదరుడి కుటుంబంలో ఏ ఆర్థిక ఇబ్బంది ఉండదు, మరి తన శరీరంలో రోగం ఉండదు, తన కుటుంబస్తుల్లో ఏ రోగం ఉండదు. But then his child is a constant headache for him. కానీ అతని యొక్క బిడ్డ మాత్రం అతనికి ఎల్లప్పుడూ ఎడతెక్కకుండా తలపోటుగానే ఉంది. Because that child is a very, very rebellious child. ఎందుకంటే ఆ బిడ్డ ఎంతో తిరుగుబాటు చేసే బిడ్డ. Okay, then take another family. సరే, ఇప్పుడు ఇంకొక కుటుంబం సంగతి చూద్దాం. And that family will have problems, constant problem from the in-laws. ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా అత్త మామల దగ్గర నుంచి ఎప్పుడు సమస్యలే. See that family has no other problem. చూసారా, ఆ కుటుంబానికి ఇంక ఏ ఇతర సమస్యలు లేవు. But that family has got in-laws problem, father-in-law, mother-in-law always coming and fighting and asking for money and creating trouble and taking sides with the son or the daughter and all types of problem. They keep on creating problem in the house. మరి అక్కడ చూసినట్లయితే ఆ కుటుంబంలో మరి అత్తో లేకపోతే అత్త మామలు ఇంటికి వచ్చి ఎప్పుడు పోట్లాట్లు చేయడమో లేకపోతే డబ్బులు తీసుకురామని అడగడమో, కొడుకు వైపు కుమార్తె వైపు వెళ్ళిపోయి ఎప్పుడు ఈ గొడవలు ఇవే జరుగుతూ ఉంటాయి. Okay, another family will not have that problem. Another family will have a problem in the office. A boss may be very, very bad and very cruel. మరి ఇంకొక కుటుంబాలు చూసినట్టయితే ఇంక ఈ సమస్యలు ఏమి ఉండకపోవచ్చు, కానీ పనిచేసే చోట యజమానుడు చాలా కఠినుడు, చాలా క్రూరుడుగా ఉండొచ్చు. Maybe some of you sisters have got an unbelieving husband. మరి బహుశా మీ సహోదరులు మీలో కొంతమందికి నమ్మకం లేని భర్త, మిమ్మల్ని నమ్మని భర్తను మీరు కలిగి ఉండొచ్చు. Some of you brothers may have a very rebellious, non-submissive wife. మరి సహోదరులు కొంతమంది మీకు మరి తిరుగుబాటు చేసి లోబడకుండా ఉన్న భార్యలను మీరు కలిగి ఉండొచ్చు. Some of you have got very bad habits. మీలో కొంతమందికి చాలా చెడ్డ అలవాట్లు ఉండొచ్చు. Or then one of you may have some hidden sin, maybe that you are under discipline in the church. మరి బహుశా మీరు రహస్యంగా ఏవో పాపాలను కలిగి ఉండొచ్చు. మరి సంఘం యొక్క క్రమశిక్షణలో మీరు ఉన్నారేమో. What am I trying to tell you? నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీతోటి. What I am trying to tell you is this. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మీతో ఇదే. All of us have got trials. మనందరికీ శ్రమలు ఉన్నాయి. All of us have. There is nobody who does not have trials in his life. అందరికీ శ్రమలు ఉన్నాయి. శ్రమలు లేవు అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. The only thing is you do not know the trials of the other person. ఇక్కడ విషయం ఏంటంటే ఆ వేరే వ్యక్తికి ఉన్న శ్రమలు నీకు తెలియవు అంతే. We read about manna. It says in Exodus chapter 16, we know that passage where it says some people collected excess and was not excess, and somebody collected less, it was not less, it was equal for everybody. మరి అక్కడ మనం నిర్గమకాండ 16వ అధ్యాయంలో మనందరికీ తెలిసిందే మన్నా గురించి మనం చూస్తాం. అక్కడ మన్నా విషయంలో ఎక్కువ పోగేసుకున్న వాళ్ళకి ఏమి ఎక్కువ ఉండిపోలేదు, తక్కువ తీసుకున్న వాళ్ళకి తక్కువే ఉండిపోలేదు, అందరికి సమానంగానే ఉంది. So God has got a wisdom in balancing the trials of every human being. మరి దేవుడు ప్రతి ఒక్క మానవుడికి ఉండవలసిన ఆ యొక్క శ్రమల విషయంలో సమతుల్యంగా ఉండేటట్లుగా దేవుడు తన జ్ఞానంతో ఆయన చూసుకుంటూ ఉన్నాడు. Always he equals that. దేవుడు ఎల్లప్పుడూ వాటిని సమానంగా ఉండేటట్లు చూస్తూ ఉంటాడు. So what I want to say, beloved brothers, our circumstances may be different. కాబట్టి ప్రియ సోదరులు నేనేం చెప్తూ ఉన్నానంటే మన యొక్క పరిస్థితులు వేరువేరుగా ఉండొచ్చు. But temptations are same. కానీ శోధన మాత్రం అందరికీ ఒకటిలాగే ఉంటుంది. All of us have got temptation which are equal and same. మనందరికీ కూడా సమానంగా ఉండే ఒకేలాగా ఉన్న శోధనలే మనం కలిగి ఉంటాము. But the circumstances or the situations will be different. ఆ యొక్క పరిస్థితులు మాత్రం వేరుగా ఉండొచ్చు అందరికి. So what is the aim of the trials? కాబట్టి ఈ యొక్క శ్రమల యొక్క లక్ష్యం ఏమిటి అసలు?
So why, dear brothers, dear sisters, why God allows trials in your life? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకని దేవుడు నీ జీవితంలో శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు? As I said, don't fight with God. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా దేవునితో పోట్లాడద్దు. What is the purpose of the trials? శ్రమల యొక్క ఉద్దేశం ఏమిటి? As I told you, it is to purify you. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నిన్ను పవిత్రపరచడానికి. How does he purify? ఎలా ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు? He purifies us through breaking. మనల్ని విరగ్గొట్టడం ద్వారా ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. God breaks us through the trials. There is no other way by which God can break us. ఆయన శ్రమల ద్వారా మాత్రమే మనల్ని విరగ్గొడతాడు. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు దీనికి. There is no way to break a person and purify a person. మరి ఒక వ్యక్తిని విరగ్గొట్టడానికి పవిత్రపరచడానికి తప్ప వేరే మార్గం ఏమీ లేదు. Because God, you have said, Lord, make me like Jesus, make me like Jesus. ఎందుచేతంటే నువ్వు చెప్పావు, ప్రభువా నన్ను యేసులాగా మార్చు అని. That is what you have. That is why you are in the church now. అందుకే ఇప్పుడు నువ్వు సంఘంలో ఉన్నావు. Think of this. Do you know this verse in Mark chapter 3? మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఉన్న వచనం మీకు ఇది తెలుసా? మార్కు సువార్త 3వ అధ్యాయం verse 16 it says. మార్కు సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. And he appointed the 12, Simon, to whom he gave the name Peter. మరి ఆయన 12 మందిని నియమించిన తర్వాత ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను. His actual name was Simon. అతని యొక్క అసలైన పేరు ఏంటంటే సీమోను. But why did Jesus call him Peter? కానీ యేసయ్య ఎందుకని అతన్ని పేతురు అని పిలిచాడు? Because Jesus could see through the nature of Peter. He was a hard stone. ఎందుకంటే యేసయ్య ఆ యొక్క వ్యక్తి యొక్క లోపల ఉన్న స్వభావాన్ని చూడగలడు కాబట్టి పేతురు తన యొక్క లోపల వైఖరి చాలా కఠినమైంది. It says in verse 17, James the son of Zebedee, John the brother of James, to whom he gave the name Boanerges, which means sons of thunder. తర్వాత మనం చూసినట్లయితే 17వ వచనంలో జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గెసు అని పేరు పెట్టెను. బోయనెర్గెసు అనగా ఉరుమెడు వారని అర్థము. Sons of thunder. వాళ్ళు ఉరుముల యొక్క కుమారులు. Just imagine, sons of thunder. ఉరుమే వాళ్ళు. ఒకసారి ఊహించుకోండి. One fellow Jesus called, you are a stone, you are a very hard stone, rocky stone. ఒక వ్యక్తినేమో యేసయ్య నువ్వు చాలా కఠినుడివి, చాలా బండ లాంటి వాడు నువ్వు అని చెప్పాడు. Another two fellows he said, you are like sons of thunder. మరి ఇంకొక ఇద్దరు వ్యక్తులతో ఏమని చెప్తున్నాడు అంటే మీరు ఉరుముల్లాగా ఉన్నారు అని చెప్తున్నాడు. And you find that, Jesus would have seen something. అయితే ఇక్కడ మన యేసయ్య వారిలో ఏదో చూశాడు. In Matthew 4:21 we read, మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో మనం ఏం చదువుతామంటే, James and John, they were with their father preparing the nets. అక్కడ మనం ఏం చూస్తామంటే ఈ యొక్క జబదయి కుమారులు యాకోబు యోహాను వీళ్ళిద్దరు కూడా తండ్రితో పాటు అక్కడ ఉండి వారి వలలను బాగు చేసుకుంటూ ఉంటారు. They may want to go to the sea to do the fishing. వాళ్ళు ఆ సముద్రం దగ్గరికి చేపలు పట్టడానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారు అక్కడ. But then his father said, no, don't go there, just repair the nets. కానీ తండ్రి ఏం చెప్పాడంటే, లేదు మీరు చేపలు పట్టడానికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడ కూర్చుని వాళ్ళు బాగు చేయండి అని చెప్పి ఉంటాడు. Both sons would have had a big argument with the father. మరి ఇద్దరు కుమారులు కూడా తండ్రితో ఎంతో పెద్ద వాగ్వాదం అక్కడ జరుగుండి ఉంటది. And then James and John also would have an argument. You go, you sit here and repair, I am going to the sea. మరి యాకోబు యోహానులు వీళ్ళు కూడా నువ్వు కూర్చో ఇక్కడ, నువ్వు వలలు బాగు చేసుకో, మేము మాత్రం వెళ్తాం చేపలు పట్టుకోవడానికి అని ఉండి ఉంటారు. They would have had a big discussion, all three of them. మరి ఆ ముగ్గురు కూడా ఎంతో పెద్ద అక్కడ తర్కించుకోవడం జరిగి ఉంటుంది. And Jesus was observing all this. యేసయ్య దీనంతటిని ఆయన గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. And he said, James and John, come. యాకోబు యోహానులు ఇటు రండి, ఇలా రండి. You are really sons of thunder, I observed. మీరు నిజంగా ఉరుములు లాంటి వాళ్ళయ్యా, మీరు ఇలా రండి. You know what? You know how God changed them? మరి దేవుడు వారిని ఎలాగ మార్చాడో తెలుసా? James became an apostle of patience. యాకోబు
సహనం యొక్క అపోస్తులుగా మారిపోయాడు. And John became an apostle of love. మరి యోహానేమో ప్రేమ యొక్క అపోస్తులుగా మారిపోయాడు. Just imagine, that is what we read in James chapter, in the book of James written by him, and also in the gospel, in the epistles of John. మరి యాకోబు గురించి మనం యాకోబు రాసిన పత్రికలో అదే చూస్తాం. తర్వాత ఆ యొక్క పత్రికల్లో కూడా యోహాన్ గారి గురించి కూడా అదే మనం చూస్తాం. And John says, I am the disciple whom Jesus loved. మరి యోహాన్ అంటున్నాడు, యేసయ్య ప్రేమించిన శిష్యుడు నేనే అని చెప్తూ ఉన్నాడు. As if Jesus never loved others. Jesus loved everybody. ఏదో యేసయ్య ఎవరిని ప్రేమించినట్లుగా వాళ్ళు అలా చెప్తూ ఉన్నాడు, కానీ యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. He was not offended because he called them sons of thunder. ఆయన వాళ్ళని ఉరుములు అని పిలిచినందుకు వాళ్ళు ఏమీ నొప్పించబడలేదు. He humbled himself. ఆయన తాను తగ్గించుకున్నాడు. James and John and Peter humbled himself in all the trials and the rebukes and the corrections. They humbled themselves, and they became such broken, pure people. మరి వాళ్ళు యాకోబు, యోహాను, పేతురు వాళ్ళకు వచ్చిన ఆ యొక్క శ్రమల్లో గాని, ఆ యొక్క దిద్దుబాట్లలో గాని, ఆ యొక్క గద్దింపుల్లో వారు తమను తాము తగ్గించుకున్నారు, విరగొట్టబడ్డారు. వాళ్ళు ఆ విధంగా పవిత్రపరచబడ్డారు. History says that when Peter was called to be crucified, చరిత్ర చెప్తూ ఉంది, పేతురు సిలువ వేయబడడానికి పిలువబడినప్పుడు they wanted to crucify him just like head up. మరి తల పైకి పెట్టి సిలువ వేయాలని వాళ్ళు అనుకున్నారు పేతుర్ని. And then he said, no, do not crucify like that. My master was crucified like that. Therefore crucify me upside down. లేదు, నన్ను ఆ విధంగా సిలువ వేయొద్దు, ఎందుకంటే నా యజమానుడు ఆ విధంగా సిలువ వేయబడ్డాడు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని అడిగాడు. I am not worthy to be crucified like my Lord. నా ప్రభువులాగా నేను సిలువ వేయబడ్డానికి నేను అర్హుణ్ణి కాదు అని అన్నాడు. What a broken man this Peter became. ఈ పేతురు ఎంత విరగొట్టబడిన వ్యక్తిగా మారిపోయాడు. What a patient man this James became. యాకోబు ఎంత సహనంతో ఉన్న వ్యక్తిగా మారిపోయాడు. What a loving person that this John became. ఎంత ప్రేమించే వ్యక్తిగా ఈ యోహాను మారిపోయాడు. How did they become, my beloved brothers and sisters? నా ప్రియ సహోదరులారా, వాళ్ళు ఆ విధంగా ఎలా అవ్వగలిగారు? Through trials and trials and trials. శ్రమల ద్వారా. That is why James says, when it comes various trials, humble yourself and do not think that it is something strange that is happening to you. Peter also writes. మరి అందుకే యాకోబు చెప్తూ ఉన్నాడు, శ్రమలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఏదో పెద్ద ఎంత జరిగినట్లుగా దాన్ని చూడక ఆనందంతో వాటిని తీసుకోండి అని చెప్తూ ఉన్నాడు. So beloved brothers, కాబట్టి ప్రియ సహోదరులారా, all of us are equal. మనందరం కూడా సమానంగానే ఉన్నాం. In body, in time and in trials. శరీరం విషయంలో, సమయం విషయంలో, శ్రమల విషయంలో all of us are equal. మనందరం కూడా ఒకేలాగా ఉన్నాం. But what do you do with that? కానీ వాటితో మీరేం చేస్తూ ఉన్నారు? What do you do with your body? మీ దేహంతో మీరేం చేస్తున్నారు? What do you do with your time? మీ సమయంతో మీరేం చేస్తూ ఉన్నారు? What do you do with your trials? మీ శ్రమలతో మీరేం చేస్తూ ఉన్నారు? That will make you buy more minas, make more minas and bring glory to God. మరి అదే నువ్వు ఇంకా ఎక్కువ మీనాలను సంపాదించుకుని దేవునికి మహిమ తెచ్చే విధంగా చేయగలుగుతుంది. So beloved brothers and sisters, let us humble ourselves to God's word. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ప్రభువు ముందు తగ్గించుకుందాం. May the Lord bless this word. ప్రభువు ఈ మాటలను దీవించును గాక. And let us give ourselves to the trials which God allows in our lives. మన జీవితాల్లో దేవుడు అనుమతించే శ్రమలకి మనం అప్పగించుకుందాం. Thank you brothers for listening. దీనికి పెట్టి సహోదరులారా వందనాలు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమెన్.